ఒక పొలంలో ఒక మహిళను ఒక కసాయివాడి నేలపైకి లాగాడు. ఆమె తిరిగి పోరాడింది కాని పురుషులు ఆమెను స్పృహ కోల్పోయేలా చేశారు. అప్పుడు పురుషులు తమ బెల్టులను విప్పి ఆమెకు చెడు చేయడం ప్రారంభించారు. ఆ స్త్రీకి ఇది అత్యంత చెత్త అనుభవం అని మీరు అనుకుంటున్నారా? లేదు, ఆమె కోసం మరింత దారుణమైన అనుభవం వేచి ఉంది. హలో స్నేహితులారా, ఏ సినిమాలోనైనా నా ప్రశాంతతను కోల్పోకుండా ఉండటానికి నేను రహస్యం. ఈరోజు నేను మీకు ఒక అమెరికన్ థ్రిల్లర్ మరియు బ్లడీ మూవీ రోలింగ్ ని తీసుకువస్తాను. కథ ప్రారంభంలో ఫోటోగ్రఫీ ఔత్సాహికురాలైన జియా ఓహువా ఒంటరిగా చిత్రాలు తీయడానికి అభివృద్ధి చెందని పర్వతం వద్దకు వచ్చింది. అకస్మాత్తుగా ఆమె ఒక కుక్క మొరిగే శబ్దం మరియు దూరంలో ఒక వ్యక్తి కొట్టే శబ్దం విన్నది. సరదాగా పాల్గొనడానికి ప్రేమించే మనస్తత్వంతో ఆమె నది ఒడ్డున పడవను నిలిపి తనిఖీ చేయడానికి జాగ్రత్తగా ముందుకు నడిచింది. కాని ఆమె ముందు ఉన్న దృశ్యం ఆమెను తక్షణమే గర్వపడేలా చేసింది. కొరడాలతో ఉన్న పురుషుల గుంపు ఒక రక్తసిక్త వ్యక్తిని హింసిస్తోంది. జియా ఓహువా భయపడి వెళ్లిపోవాలనుకుంది. కాని ఆమె తన మనసు మార్చుకుంది మరియు బయలుదేరే ముందు విలన్ల గుంపు యొక్క నేరపూరిత సాక్ష్యాల చిత్రాలను తీయాలి. ఆమె ధైర్యం తెచ్చుకుని షట్టర్ బటన్ నొక్కింది. కాని ఆమె చర్యను ఆ గుంపులోని వేటు కుక్కలు గుర్తించాయి. ఆ మహిళ చాలా భయపడి త్వరగా పడవను జారవడిచి ఇక్కడి నుండి వెళ్లిపోయింది. పోలీసులకు ఫోన్ చేయడానికి ఆమె తన కారును పట్టణానికి నడిపింది. కాని పట్టణం నిర్మానుష్యంగా ఉంది. పోలీస్ స్టేషన్ కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. జియా ఓహువా వెళ్లబోతుండగా ఒక పోలీసు బయటకు వచ్చి ఆమెను ఏమి జరిగిందని అడిగాడు. ఆ భయంకరమైన దృశ్యం గుర్తుకు వచ్చినప్పుడు ఆ మహిళ మాట్లాడలేకపోయింది. కాబట్టి పోలీసులకు ఫోటోలను చూపించడానికి కెమెరాను తీసుకోవడానికి ఆమె కారు వద్దకు వెళ్ళింది. కాని ఆమె కారు వద్దకు రాగానే కియాంగ్ జున్ దానిని లాక్కెళ్లాడు. జియా ఓహువా భయంతో హారన్ మోగించి సహాయం కోసం పలవడానికి ప్రయత్నించాడు. కాని ఆమెను రక్షించడానికి ఎవరూ బయటకు రాలేదు. కారు దొంగ ఆమెను మరియు కారును ఖాళీ పొలంలోకి త్వరగా లాగాడు. అప్పటికే ఇక్కడ చాలామంది పురుషులు వేచి ఉన్నారు.